అందరికీ నమస్తే. నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియో వచ్చేసి మీరందరికీ చాలా యూజ్ అయ్యే ఒక మంచి టిప్. రేషన్ బియ్యంతోనే కలర్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనే వీడియోని నేను చేసి చూపిస్తాను. ఈ వీడియో కోసం అయితే ముందుగా మనం రేషన్ బియ్యం తీసుకోవాలి. ఈ రేషన్ బియ్యాన్ని ఒక 1 డే మొత్తము ఎండలో మంచిగా ఆరబెట్టుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా అంటే రవ్వలాగా ఉండేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. మరి ఏం మెత్తగా పిండిలాగా ఏం మిక్సీ పట్టక్కర్లేదు. కాస్తంత రవ్వగా మన ఉప్మా రవ్వని ఏ విధంగా ఉంటుందో ఉప్మా రవ్వలాగా పట్టుకుని సరిపోతుంది. ఇలా పట్టుకుని మనం ముగ్గేస్తే ఎలా వస్తుందో సేమ్ అట్లా చూసారు కదా, ఎట్లా రవ్వగా ఉందో ఆ మాదిరి రవ్వగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఈ రేషన్ బియ్యం మొత్తాన్ని చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని కొంచెంగా మనం రవ్వలాగా మిక్సీ పట్టుకుంటే సెట్ అయిపోతుంది. నేనైతే మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. మొత్తం రవ్వేనండి, కాస్త బరకుండే రవ్వలాగా పట్టుకున్నాను. ఈ రవ్వనైతే మీకు ఎన్ని కలర్స్ కావాలో అన్ని భాగాలుగా చేసుకొని ఈ రవ్వను పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఒక 3 దోసెట్ల రవ్వను ఫస్ట్ యాడ్ చేసుకున్నాను. అంటే మీకు తీసుకునే కలర్ బట్టి మీకు ఎక్కువ ఏ కలర్ కావాలో అంత ఎక్కువ ఈ రవ్వను యాడ్ చేసుకోండి. నేనైతే 3 దోసెట్ల రవ్వను తీసుకున్నాను. ఈ రవ్వను తీసుకున్న తర్వాత నేనైతే దీనిలోకి గ్రీన్ ఫుడ్ కలర్ వాడుకుంటున్నాను. గ్రీన్ ఫుడ్ కలర్ అంటే ఏ షాప్లోనే సరే అడిగితే ఇచ్చేస్తారండి. చాలా తక్కువ కాస్టే పడుతుంది, ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు. నేను చూపించాను కదా, స్పూన్ బ్యాక్ సైడ్ ఉన్న హ్యాండిల్ ఉంటుంది కదా, దాంతో 2 టైమ్స్ యాడ్ చేసుకున్నాను అంతే. అంతకుమించి ఎక్కువ యాడ్ చేసుకోలేదు. ఆ 2 టైమ్స్ యాడ్ చేసుకుంటేనే మనకి ఎంత కలర్ వస్తుందో ఇక్కడ మీరే గమనించండి. ఈ విధంగా చేత్తో మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చూసారు కదా ఎంత మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చిందో. మీకు ఈ కలర్ కావాలంటే ఆ 2 స్పూన్ల వరకు యాడ్ చేసుకొని ఈ విధంగా కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంత మంచి గ్రీన్ కలర్ వచ్చిందో చూసారు కదా. ఈ రవ్వని ఆ కలర్ని మొత్తం మిక్స్ చేస్తున్న తర్వాత ఆ వాటర్ మొత్తం ఎండిపోయే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి వేరొక ప్లేట్లో తీసుకున్నాను. ఇట్లానే 3 దోసెట్ల బియ్యం రవ్వను తీసుకొని దీనిలోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ట్యాప్ అయితే రెడ్ ఉంటుంది, కానీ మన కింద అయితే రాసి పెట్టేసి అయితే ఆరెంజే ఉంటుంది. సేమ్ ఇట్లానే స్పూన్ బ్యాక్ సైడ్ ఆ హ్యాండిల్ ఉంటుంది కదా, దాంతో జస్ట్ రెండు సార్లు మాత్రం యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా చేత్తో మొత్తం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ గడ్డలా ఉన్నా సరే నలిగిపోతుంది మెత్తగా మిక్స్ చేసుకుంటే. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఒక మంచి ఆరెంజ్ కలర్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీకు థిక్ కలర్ కావాలంటే ఒక స్పూన్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మరి థిక్ అయితే బాగోదు కదా. ఈ ఆరెంజ్ కలర్ చాలా బాగుంది. నేనైతే ఎక్కువేమీ యాడ్ చేసుకోలేదు. ఈ విధంగా వాటర్ని ఈ రవ్వను మంచిగా మిక్స్ చేసుకుంటే చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చింది ఆరెంజ్ కలర్ అయితే. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత దానిలో కొంచెం చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మ మొత్తం ఆరే వరకు ఎండలో కాస్త ఆరబెట్టుకుంటే ఈ రవ్వలో తడేముంటే మొత్తం పోయి ఒక మంచి రంగు వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేరే కలర్ కోసము సేమ్ 3 దోసెట్ల బియ్యం రవ్వను తీసుకున్నాను. ఈ విధంగా రవ్వను కూడా తీసుకున్న తర్వాత నేనైతే దీనిలోకి ఆరెంజ్ కలర్ అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ వాడుకున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ ఇది కూడా. ఇది చూడడానికి అయితే ఆరెంజ్ కలర్ లానే ఉంటుంది. దీనిలోకి యాడ్ చేసిన తర్వాత మనం ఎక్స్ట్రా వాటర్స్ మిక్స్ చేసుకుంటే అది ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఈ రవ్వ అలానే ఈ ఫుడ్ కలరు మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే ఒక మంచి థిక్ ఎల్లో కలర్ వస్తుంది. ఇక మీరు గమనించినట్లయితే ఎంత బాగుంది చూసారు కలరు, ఎంత మంచి రంగు వచ్చిందో. అటు ఆరెంజ్ కాదు ఎల్లో కాదు, ఆరెంజ్కి ఎల్లోకి మధ్యలో ఉంది. ఇది చాలా బాగుంది కలర్ అయితే. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఉన్న చెమ మొత్తం పోయే వరకు ఎండలో ఆరబెట్టుకుంటే ఇది కూడా సెట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలానే 3 దోసెట్ల రవ్వను తీసుకున్నాను. తర్వాత గ్రీన్ అండి, నేను ఫస్ట్ అయితే గ్రీన్ యాడ్ చేసుకున్నా కదా, అదేమో ప్యారెట్ గ్రీన్. ఇంకా మీకు మన లీవ్స్ ఎట్లా ఉంటాయి థిక్ గ్రీన్ కలర్ కావాలంటే నేను ఫస్ట్ దానిలో 2 టైమ్స్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను కదా, నేను దీనిలో 4 టైమ్స్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఉన్న గ్రీన్ ఎలా ఉందో ఇప్పుడు మనం యాడ్ చేసిన గ్రీన్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. అంతా సేమ్ ప్రాసెస్ అండి. ఆ రవ్వ ఈ ఫుడ్ కలర్ మంచి మిక్స్ చేసే వరకు మనం కలుపుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలానే వాటర్ యాడ్ చేసుకుంటే మనకి ఎంత మంచి కలర్ వచ్చింది చూసారు కదా. మీకు ఈ గ్రీన్ కన్నా కాస్త థిక్ గ్రీన్ కావాలంటే ఎక్స్ట్రా ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే తేడా. అదేమో లైట్ గ్రీన్ ఉంది, ఇదేమో థిక్ గ్రీన్ అయిపోయింది. ఇంకా మీకు థిక్ కావాలంటే ఇంకా కాస్తంత ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది.
ఇది కూడా మంచిగా మిక్స్ చేసుకుని దీనిలో ఉన్న తడి మొత్తం పోయే వరకు ఎండలో ఆరబెట్టుకుంటే మంచిగా డ్రై అయిపోయి ఒక మంచి గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. చాలా బాగుంది కదా కలర్ అయితే. చూడండి ఎంత తేడా ఉందో, సేమ్ ఫుడ్ కలరే. నేను ఫస్ట్ యాడ్ చేసుకున్న ప్లేట్లోనేమో జస్ట్ 2 టైమ్స్ మాత్రం యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ చేసింది మాత్రము 4 టైమ్స్ యాడ్ చేసుకున్నాను. అంతే తేడా. ఎంత తేడా ఉందో చూసారా దానికి దీనికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సేమ్ బియ్యం రవ్వలోకి నేను కుంకుమ యాడ్ చేసుకున్నాను. ఈ కుంకుమ కూడా థిక్ కలర్ కుంకుమ అండి. ఎలా ఉందంటే ఇది థిక్ మెరూన్ కలర్ ఎలా ఉంటుందో సేమ్ అదే ఉంది. నా దగ్గర రెడ్ దొరకలేదు, సో అందుకని నేను మెరూన్ వాడుకున్నాను. ఇది కుంకుమ యాడ్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ వాటర్ యాడ్ చేసుకుంటే ఇది ఎలా వచ్చిందంటే కలర్ ఏమంటారు నాకు అర్థం కాలేదు ఈ కలర్, కానీ చాలా బాగుంది. ఒక కైండ్ ఆఫ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది. చాలా బాగుంది. ఈ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది. ఇంకా నా దగ్గర రెడ్ కలర్ అయితే మిస్ అయింది, సో అందుకని కుంకుమ వాడుకున్నాను. థిక్ కలర్ కుంకుమ. ఇదైతే చాలా బాగుంది కలరు. ఈ విధంగా దీనిలో ఉన్న చెమ మొత్తం పోయే వరకు ఎండలో ఆరబెట్టుకుంటే ఇది కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ అండి. వేరొక ప్లేట్లోకి కాసంత రవ్వను యాడ్ చేసుకుని నేను దీనిలోకి ఎలాంటి ఫుడ్ కలర్ ఏం కాకుండా మన ఇంట్లో వాడుకునే పసుపు యాడ్ చేసుకున్నాను. ఎన్ని కలర్స్ యాడ్ చేసినా ఈ కమ్మన వాసన అయితే అస్సలు లేదు. పసుపు యాడ్ చేయగానే ఎంత మంచి వాసన వచ్చిందంటే ఎంత బాగుందో ఆ స్మెల్. అసలు నిజంగానే ఫుడ్ కలరే న్యాచురలే. అందుకనే పసుపే మనకి ఎంత మంచి కలర్, ఎంత మంచి వాసన. ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రా ఎల్లో కావాలంటే కాస్తంత పసుపు యాడ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. నేనైతే ఎక్స్ట్రా యాడ్ చేసుకోలేదు. ఉన్న పసుపు అయితే నాకు కరెక్ట్గా ఈ రంగు సరిపోయింది. దీనిలో కూడా పచ్చివాసన ఉంటుంది కదా, కొంచెం చెమ్మ, ఆ చెమ్మ మొత్తం పోయే వరకు ఎండలో ఆరబెట్టుకుంటే మొత్తం డ్రై అయిపోయి ఇది కూడా చాలా బాగుంటుంది. ఇంత మంచిగా ఉందో కదా ఈ కలర్ అంతా. చాలా అంటే చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది ఈ కలర్ కూడా. ఇంకా వేరొక ప్లేట్లోకి కాస్త రవ్వని యాడ్ చేసుకుని నేను దీనిలోకి పింక్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఇదైతే పింక్ ఫుడ్ కలర్ ఏం కదండి, జస్ట్ పింక్ కలర్. దీన్ని ఏమంటారు, గులాం అంటారు మరి మా సైడ్ అయితే. ఈ గులాం అయితే యాడ్ చేసుకున్నాను. ఇది కూడా యాడ్ చేసుకుంటే సేమ్ లానే వాటర్ యాడ్ చేసుకుంటే మంచి కలర్ వచ్చింది. మీకు థిక్ పింక్ కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. కొంచెం నార్మల్ లైట్ కావాలంటే నేనైతే జస్ట్ ఆ ఒక్క స్పూన్ మాత్రం యాడ్ చేసుకున్నాను. నాకు ఈ కలర్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది. దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుని సేమ్ ప్రాసెస్ లానే మిక్స్ చేసుకుంటే మంచి రంగు వచ్చేసింది. నాకు తెలిసి ఫుడ్ కలర్లో పింక్ ఉండదు అనుకుంటా, మరి నాకు తెలీదు. సో నాకు ఎక్కడా వినలేదు కూడా నేను ఫుడ్ కలర్లో పింక్ ఉంటుందని. సో అందుకని గులాం వాడుకున్నాను. ఈ కలర్ కూడా చాలా బాగుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకుంటే మంచి రంగు వచ్చింది కదా. దానిలో ఉన్న చెమ్మ మొత్తం పోయే వరకు ఎండలో ఆరబెట్టుకుంటే ఇది కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగుంది కలర్ కూడా. కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే మనం ముగ్గులు వేసే టైంలో మనం వేసే ప్రతి ఫ్లవర్కి మనం సామాన్యంగా ఎక్కువ శాతం అయితే మనం పింక్ యాడ్ చేస్తాం కదా. సో అందుకని మీరు రవ్వని కలిపే టైంలో ఆ కలర్ వేసే టైంలో కొంచెం ఆ రవ్వని కలర్ని ఎక్కువ మిక్స్ అయ్యేలాగా చూసుకోండి. ఎందుకంటే అది కొంచెం తక్కువైపోతే మళ్ళీ ఈ ప్రాసెస్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. సో అందుకని పింక్ అండ్ గ్రీన్ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా రవ్వ అయితే లాస్ట్ వరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్లు. ఇంకా 2 టైమ్స్ వచ్చేస్తుంది. సేమ్ ప్రాసెస్ లానే వేరొక ప్లేట్లోకి నేను రవ్వను యాడ్ చేసుకున్నాను. నాకైతే అన్నీ వచ్చేసిన కలర్స్ అన్నీ బ్లూ ఒక్కటే మిస్ అయింది కదా. నేను ఆ బ్లూ కలర్కి అయితే నేను ఉజాల బ్లూ వాడేస్తున్నాను. ఈ ఉజాల బ్లూ కూడా మనం ఫస్ట్ అయితే అంటే మీకు లైట్ కలర్ కావాలంటే ఫస్ట్ కొంచెం తక్కువగానే మీరు దీనిలో కాస్తంత పిండుకొని సేమ్ ప్రాసెస్ లాగానే కాస్తంత వాటర్ యాడ్ చేసుకుంటే ఒక మంచి బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇంకా మీకు నార్మల్ బ్లూ కన్నా కాస్త లైట్గా స్కై బ్లూ కావాలంటే జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకుని దానిలోకి వాటర్ యాడ్ చేసుకుంటే స్కై బ్లూ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మీకు 2 టైమ్స్ చూపిస్తాను. సేమ్ దీంతోనే ఎంత తేడా ఉంటుందో మీరే చూస్తారు. సేమ్ వాటర్ ప్రాసెస్ అండి. వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే ఒక బ్లూ కలర్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే అసలు ఈ బ్లూ చేసలు ఎంత బాగుందంటే చాలా బ్రైట్గా ఉంది. ఈ బ్లూ చాలా అంటే చాలా బాగుంది. మీకు సేమ్ బ్లూ కావాలంటే ఈ స్టేజ్లోనే బ్లూ యాడ్ చేసుకోవడం ఆపేసేయండి. నాకైతే చాలా నచ్చింది ఈ బ్లూ. ఇంకా మీకు థిక్ కావాలంటే నాకు లాస్ట్ కొంచెం రవ్వ మిగిలింది. ఈ రవ్వలోకి ఎక్కువ ఉజాలు యాడ్ చేసుకున్నాను. ఎక్కువ ఉజాలు యాడ్ చేసుకుంటే ఫస్ట్ చేసిన ప్రాసెస్ కన్నా కొంచెం థిక్గా బ్లూ అయింది. నాకు ఈ బ్లూ కూడా చాలా నచ్చింది. ఇదంతా సేమ్ రవ్వ, సేమ్ ఉజాల, సేమ్ వాటర్ అంతా సేమ్ లాగా ప్రిపేర్ చేసుకున్నా సరే కొంచెం ఎక్కువ తక్కువ అవడం వల్ల చాలా తేడా ఉంటుంది కదా. ఫస్ట్ యాడ్ చేసుకున్నదేమో లైట్ బ్లూ ఉంది.
సెకండ్ దానికేమో కొంచెం ఉజాల ఎక్కువ యాడ్ చేస్తాం కాబట్టి వేరే బ్లూ వచ్చేసింది, అంతే తేడా అండి. మీకు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడమే, లేదు మీకు తక్కువ కావాలి కొంచెం లైట్ బ్లూ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవడమే. ఈ ప్లేట్లో ఉన్నదేమో ఫస్ట్ యాడ్ చేసుకున్న బ్లూ కలరు, ఇప్పుడు నేను చేతిలో చూపించేదేమో ప్రెజెంట్ వాడుకున్న బ్లూ కలరు. ఎంత తేడాను చూసారా? కొంచెం ఉజాల ఒక దానిలో ఎక్కువ ఒక దానిలో తక్కువ అవడమే, అంతే తేడా. చాలా అంటే చాలా బాగుంది కదా, నాకు బ్లూ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. ఫైనలీ ఈ బ్లూ మొత్తం కలిపేసిన తర్వాత నా చేతులు అయితే ఈ విధంగా బ్లూ అయిపోయినాయి. సో ఈ విధంగా మీ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత చేతులు వెంటనే వాష్ చేసుకోండి. కొంచెం లేట్ అయిందంటే చేతులు మొత్తము అదొక రకంగా బ్లూ అయిపోయి ఆ గోర్లాకి వెళ్ళిపోయి గోర్లు మొత్తం డార్క్ కలర్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది కూడా ఎండలో మంచిగా డ్రై చేసుకుంటే ఒక మంచి కలర్ వచ్చేస్తుంది. ఫైనలీ ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత అవి మొత్తం ఎండలో ఆరబెట్టుకుని మొత్తం డ్రై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ మొత్తం డ్రై అయిపోయిన ప్లేట్స్ అండి, ఎంత బాగున్నాయి కదా చూడడానికి. ఇదైతే థిక్ బ్లూ కలర్, లాస్ట్లో కలుపుకున్న థిక్ బ్లూ కలరు. ఇదైతే ఆరెంజ్ కలర్, ఇది చాలా బాగుంది కలర్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏమో గ్రీన్ కలర్ అండి, నెక్స్ట్ గ్రీన్ ఉంది, ఇదేమో లైట్ గ్రీన్ కలరు, ఇది కూడా చాలా బాగుంది. ఇదేమో ఒక కైండ్ ఆఫ్ ఎల్లో కలరు లేకపోతే ఆరెంజ్ కలర్, రెండు మిక్స్డ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇదైతే థిక్ గ్రీన్ కలరు, థిక్ గ్రీన్కి లైట్ గ్రీన్కి ఒకటే తేడా అండి. దానిలో కొంచెం తక్కువ వేసాను, దీనిలో కొంచెం ఎక్కువ వేసాను అంతే, ఫుడ్ కలర్ అంతకు మించి ఏం లేదు. సో ఈ విధంగా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను కుంకుమ యాడ్ చేసుకున్న రవ్వ అండి, ఇది కుంకుమ యాడ్ చేసుకుంటే నాకు ఒక రకమైన బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. నాకు కొంచెం డిఫరెంట్ కలర్లా ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఈ కలర్, నాకు చాలా నచ్చింది కూడా. యాక్చువల్లీ రెడ్ ఉంటే బాగుండేది కానీ నా దగ్గర రెడ్ లేకుండా ఆ థిక్ మెరూన్ కుంకుమ ఉంది. సో దీనిలోకి యాడ్ చేసుకుంటే ఈ కలర్ యాడ్ అయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లైట్ బ్లూ కలరు, నేను దీనిలో కొంచెం ఉజ్జాల తక్కువ వేసుకున్నాను కాబట్టి లైట్ బ్లూ ఉంది. ఉజ్జాల ఎక్కువ వేసుకున్న బ్లూ నేమో ఈ కలర్ ఉంది, ఉజ్జాల తక్కువ వేసుకున్న బ్లూ నేమో ఈ కలర్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అండి, నేనైతే పింక్ ఫుడ్ కలర్ కాకుండా గులాం ఉంటుంది కదా, గులాం రంగు అంటారు, మేమైతే గులాం రంగు అంటాము. ఆ గులాం యాడ్ చేసుకుంటే ఈ పింక్ కలర్ వచ్చింది. ఇది కూడా చాలా బాగుంది కదా పింక్ కలరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎట్లాంటి ఫుడ్ కలర్ లేకుండా బయట కొనే ఏ రంగులు కాకుండా ఇంట్లో న్యాచురల్గా ఉండే మన పసుపు యాడ్ చేసుకున్నాను. ఇదైతే హైలైట్ అండి, ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇవి మొత్తం అయిపోయిన తర్వాత ఎండలో మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ విధంగా పెట్టుకున్నాను. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా సింపుల్ కూడా ఈ ప్రాసెస్ చేయడానికి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. అసలు ఎక్కువ కష్టం కానీ ఎక్కువ చాకిరీ కానీ ఎక్కువ డబ్బులు కానీ ఏం అక్కర్లేదండి. జస్ట్ మన ఇంట్లో ఉన్న రేషన్ బియ్యంతోనే అలాన్ని ఫుడ్ కలర్తోనే మన ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ ఉజాలతోనే ఒక మంచి కలర్స్ని మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలానే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన టిప్స్ ఇంకేమైనా ఉంటే నాకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ.